మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాము. ఇప్పుడు టీచర్ అండ్ స్టూడెంట్ బాండింగ్ అనేది ఎలా ఉండాలి, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో మదర్ చెప్పేది ఒకటి పాత్ర, తర్వాత నెక్స్ట్ రోల్ ప్లే చేసేది గురువు అంటారు కదా. సో మరి ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటే ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉంటుంది అనేది, ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది సార్ మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, టీచర్ అండ్ స్టూడెంట్ బాండింగ్ అసలు రిలేషన్ ఎలా ఉండాలి సార్, ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? మీరు ఎలా ఉండాలి అని అడిగితే దానికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా చాలా మన దగ్గర పుంఖాలుగా దీని గురించి రాసి పెట్టారు. కానీ ఎలా ఉంది అనేది ఇప్పుడు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. ఎందుకయ్యా అంటే చాలా మంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు స్కూల్లోనో కాలేజీలోనే ఎలా ఉన్నారు అనేది తెలియదు, కూడా ఎలా ఉంటున్నారో తెలియదు. వాళ్ళు ఫెయిల్ అయిపోయినా కూడా తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. మనం ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏమండి మీ అమ్మాయో అబ్బాయో ఫెయిల్ అయ్యారంటే అవునా అయ్యారా అనే ప్రశ్న అడిగిన రోజే వారు ఎలాగా అంత అమాయకంగా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి సరే, మీరు అడిగిన దాన్ని ఇది చేయకూడదు కాబట్టి మొట్టమొదటి స్టార్ట్ చేస్తా. ఎలా ఉండాలి అంటే మనం ఎప్పుడో చెప్పారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన సంస్కృతి గురు శిష్య పరంపరని చాలా పవిత్రంగా చూసింది. గురు శిష్య పరంపరతో సంబంధించిన దానికి సంబంధించిన కథలు మనం ఎన్నో చూసాము, విన్నాము, జరిగాయి. కాబట్టి గురు శిష్య పరంపర అనేది చాలా ఇంపార్టెంట్. గురువుకి చాలా చాలా వాల్యూ ఉంది. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే, స్కూల్ లేదా కాలేజ్ తీసుకుందాం. ఎందుకంటే స్కూల్లో నేను ఒక రకంగా ఏమనుకుంటానంటే, బాల్యంలో ఒక రకమైన ఇంకా ఆ ఇన్నసెన్స్ ఉంది, కంప్లీట్గా పోలేదు. ఆ ఇన్నసెన్స్ వల్ల ఏమవుతుందంటే టీచర్స్ని చాలా వాల్యూ ఇవ్వడం కానీ, వాళ్ళతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ కానీ నడుస్తుంది. ఇంకా కాలేజ్కి వచ్చేసరికి ఏమైందంటే, దాని అమౌంట్ ఆఫ్ టైమ్ విచ్ ఇస్ స్పెంట్ విత్ ఫ్యాకల్టీస్ రెడ్యూస్డ్ అండ్ ది కైండ్ ఆఫ్ యావిగేషన్స్ ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఫ్యాకల్టీ, ఒక క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ ఏమిటా అంటే ఒక అడ్డు. అంటే అడగచ్చు అడ్డు ఎలా అవుతాడని. లేదు, వాళ్ళకి వాళ్ళ మొబైల్కి అడ్డు ఎవరయ్యా అంటే క్లాస్లో ఫ్యాకల్టీ. నేను క్లాస్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పేవాడిని అనమాట. నా వెరీ ఫస్ట్ దీనిలో ఫస్ట్ క్లాస్లో 1-2 క్లాసులో క్లియర్గా చెప్పేస్తాను, మీరు ఎవరైనా మొబైల్ చూస్తూ కనబడ్డారంటే ఆ మొబైల్ నాది, అది నేను తీసుకుని వాడుకోవచ్చు, పగలగొట్టచ్చు, నా ఇష్టం. దానికి మీరు సిద్ధంగా ఉంటే మొబైల్ వాడుకోండి అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అయితే ఏదో వాళ్ళు ఆక్సిజన్ లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు నేను ఆపేసాను అనుకోండి, ఆక్సిజన్ ఎంత కష్టంగా ఉంటుందో అంత సఫోకేట్ అవుతూ ఉంటారు. అలాంటివి నేను చూశాను. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ కాలేజ్ లైఫ్లో ఏమవుతుందంటే, వాళ్ళకి యాక్సెస్ అన్నీ ఉన్నాయి, దానికి అడ్డుగా ఫ్యాకల్టీ ఉన్నాడు. కాబట్టి ఇది చెవులోంచి వెళ్ళిపోతుంది తప్ప ఏది గ్రహించడం కానీ ఆలోచించడం కానీ దానికి ఇచ్చే స్కోప్ తగ్గించేశారు. అదొకటి. రెండోది, అన్ఫార్చునేట్లీ మన సినిమాలు కానీ లేదంటే చుట్టుపక్కల వీటిల్లో ఎలా చూపించారంటే, ది క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ ఫ్యాకల్టీ ఈజ్ యాజ్ అ జోకర్. మీరు మూవీస్ తీసుకున్నారంటే, ఇది శంకరాభరణం లాంటి మూవీయో ఇలాంటి సినిమాలు తీసుకున్నారంటే, అప్పటి నుంచి మనం మూవీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే గురువుకి ఇచ్చే విలువ లేదా గురువుతో ప్రవర్తించే విధానం ఎలా అయితే ఉండేదో ఎంతో మార్పు చెందింది. ఇప్పుడు ఏంటంటే ఫ్యాకల్టీ ఈజ్ అ జోకర్. జోక్ వేస్తాడు ఫ్యాకల్టీ, సీరియస్గా ఉంటే తట్టుకోలేము, పట్టించుకోం. ఇది ఒక అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ అనమాట. ఇందులో మనం వెస్ట్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం వెస్ట్ అంటే పాశ్చాత్యం అంతా బ్యాడ్ అని కాదు. పాశ్చాత్యులు ఏది ఎలా ఉన్నా కూడా వారి యొక్క గౌరవం ఎక్కడ తగ్గించరు. ఎందుకంటే అబ్రాడ్లో టీచ్ చేసాం, సో అక్కడ చూసాం రకరకాల దేశాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ని మనం టీచ్ చేసాం. సో గమనించింది ఏంటయ్యా అంటే, వారు ఆ గౌరవ భావాన్ని ఎక్కడ తగ్గించరు.
ఇక్కడ ఇది మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ గౌరవ భావం కాలేజీల్లో కొరవడుతోంది. వీళ్ళు చేతిలోకి గ్యాడ్జెట్స్ వచ్చి వీళ్ళ లైఫ్లోకి చాలా అవగేషన్స్ వచ్చేసరికి ఎప్పుడు మళ్ళీ బాగా గుర్తొస్తాయంటే ఎగ్జామ్స్ ముందు. కాబట్టి మెయిన్ ఇది ఇది ఈ విషయంలో తల్లిదండ్రులు అంటే వీళ్ళు అటెండెన్స్ అవుతున్నారు, అటెండెన్స్ రిపోర్ట్స్ వెళ్తున్నాయి, ఇవన్నీ వెళ్తున్నాయి, అవన్నీ కాదు. కాలేజ్కి వెళ్ళిపోయినంత మాత్రాన మనం చేతులు కడిగేసుకోక్కర్లేదు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా పిల్లల గురించి మీరు ఆలోచించాలి, వాళ్ళని గమనించాలి, వారి గురించి తెలుసుకోవాలి. అప్పుడప్పుడు వచ్చి ఒకసారి కాలేజీలో ఫ్యాకల్టీని కలవడం, లేకపోతే వాళ్ళ ఇది తెలిస్తే ఏంటంటే పిల్లల మీద అనుమానంతో కాదు, ఇది బాగా గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఇది కూడా గమనించా, కొన్నిసార్లు పిల్లలకి రకరకాల బాధలు, భయాలు ఏవో ఒకటి ఉంటాయి, సమస్యలు. అవి పాపం ఇంట్లో చెప్పుకోలేక వాళ్ళు అలా ఉండిపోతున్నారు. అది మనకేంటంటే క్లాస్లో 30 మంది, 50 మంది, 60 మంది ఉంటారు. అందరి గురించి మనం అన్ని పట్టించుకోలేము, కొన్నిసార్లు పట్టించుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి అలాంటి విషయాలు కూడా ఇది చేయడం కోసం అది అవసరం. అప్పుడు ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులకి ముందు వీళ్ళ మీద గౌరవం ఉండాలి, ఫ్యాకల్టీ మీద. చాలాసార్లు ఇది ఒక పెద్ద సమస్య వస్తూ ఉంటుంది. ఏముంది చెప్పు మీ ఫ్యాకల్టీకి అన్నట్టుగా మాట్లాడతారు. అలాగా తృణీకరణ భావంతో ఉంటే ఏమవుతుంది అంటే ఎవరు వాళ్ళే గౌరవం ఇవ్వకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ఆ సమస్య ఒకటి ఉంది. దాన్ని కొంచెం చూసుకుని కొంచెం అప్పుడప్పుడు ఫ్యాకల్టీతో మాట్లాడుతూ కాలేజ్ వాళ్ళతో ఇది తెలుసుకుంటూ వీళ్ళకున్న సమస్యలు ఏమైనా ఉంటాయి ఇది చేస్తూ, ప్లస్ వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే పిల్లలకి నేను కాలేజీలో ఎలా పడితే అలా ఉంటే కుదరదు, ఎందుకు ఈ చేసే వేషాలన్నీ ఇవాళ కదా రేపు వచ్చి తెలుసుకుంటారు. అంటే అది ఏంటంటే ఇది ఒక రకమైన ఏంటంటే వాళ్ళని కించపరచట్లేదు, అలా అని చెప్పి మనం ఫ్రీడమ్ ఇచ్చామని గాలికి వదిలేయట్లేదు. ఎందుకంటే ఎంత కాదన్నా పిల్లలు వారి యొక్క దాని రాలనా పాలన కానీ, వారి యొక్క స్థితిగతులు కానీ, బాగోగులు కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎంత 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చేసినంత మాత్రం మనం వదిలేయక్కర్లేదు. అందుకని ఎలా ఉంది అయ్యా అంటే ఇలా ఉంది. దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే తల్లిదండ్రులు పిల్లల మీద కొంచెం నిఘా అని అన్న కానీ వారితో సఖ్యతతో ఉంటూ ఇది చేసుకుంటూ వారికి రెస్పెక్ట్ ఇంకోటి ఇవ్వాలి. ఇది ఒకటి పెద్ద సమస్య. ఏమవుతుందంటే పిల్లలు అంటే నేను చెప్పింది వినాలి అంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చెప్పిందే పిల్లలు వినాలి అంటే అది ఎక్కడ వింటారు? వీళ్ళే వినలేదు చిన్నప్పుడు. అంటే వినాలని అవసరం కూడా లేదు, ఆ వయసు అలాంటిది. కాబట్టి ఏంటంటే ఆ గౌరవ భావం ఉండాలి. వాళ్ళు చెప్పేదానికి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఏంటనో అర్థం చేసుకుంటూ వాళ్ళకి మన తగినంత స్పేస్ ఇచ్చి, దాంతో పాటు మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏది మంచిదైతే అది వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్తూ ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఈ రెండు సమపాళలో ఉండాలని నా ఉద్దేశం. సరే, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. పేరెంట్స్ అని అంటున్నారు కదా, ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఈ మధ్య ఇప్పుడు చూసుకుంటే నవే డేస్ టీచర్తో బాండింగ్లో ఉండాలరా, లైక్ ఫ్యాకల్టీయే కానీ, టీచరే కానీ, కాలేజ్ కానీ, స్కూలే కానీ, నువ్వు ఫ్యాకల్టీస్తో బాండ్ ఏర్పాటు చేసుకోవాలి. అలానే ఫ్యాకల్టీ అంటే వచ్చి క్లాస్ చెప్పారా, విన్నారా, వెళ్ళారని కాదు, ఆ ఫ్యాకల్టీతో నువ్వు ఇంటరాక్షన్ అవ్వాలి, వాళ్ళతో అటాచ్మెంట్లో ఉండాలి అని చెప్పే పేరెంట్స్ ఉన్నారంటారు? అసలు ఉన్నారు, కానీ ప్రపోర్షన్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కారణాలు ఏమైనా ఉండొచ్చు. అంటే ఇదంతా మనం ఒకే డైరెక్షన్లో చెప్పేయడం కదా, వాళ్ళకి ఇష్టం లేదో ఇంట్రెస్ట్ లేదని కాదు, వారి యొక్క లైఫ్ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ ప్రొఫెషన్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకంతా తెలిసి ఉండకపోవచ్చు, ఆర్ దే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్. చాలాసార్లు స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ వస్తారు, వచ్చి వాళ్ళ ఎజంప్షన్ ఏంటంటే మేము కాలేజీలో జాయిన్ చేసాం కాబట్టి ఆల్రెడీ వీళ్ళు చాలా బాగుంటున్నారని ఒక దీంతో వస్తారు. పాపం వాళ్ళకి పిల్లడు ఫెయిల్ అయ్యాడనో, లేకపోతే వాళ్ళ అటెండెన్స్ తక్కువైందనో పిలిపించడానికి, మాట్లాడడానికి పిలిపిస్తే, అవునా సార్, అయ్యో మీరు చూసుకుంటారనుకున్నామండి అంటే ఇట్స్ జెన్యూన్ ఫీలింగ్. కాబట్టి ఏంటంటే తల్లిదండ్రుల్లో ఇది రావాలి. ఎందుకంటే ఇది మనది అయిపోలేదు బాధ్యత, వీళ్ళది తీసుకెళ్ళాలి, ప్లస్ ఇది తెలుసుకుంటూ ఉండాలని, కొంచెం తెలుసుకుంటే ఉత్తమం అని నా భావన. సో ఫైనల్ ఇంకొక విషయం, మనం కొన్ని మూవీస్ కూడా చూసాం కదా, ఫ్యాకల్టీస్ విత్ స్టూడెంట్స్ చాలా ఫ్రెండ్లీగా, చాలా అంటే మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునే కొన్ని మూవీస్ వచ్చాయి మనకి. అంటే అలాంటి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పర్సనల్ విషయాలు కూడా ఫ్యాకల్టీస్తో, ఇంట్లో చెప్పుకోలేని మాటలు, బాధలు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అది ఏదైనా సరే, పర్సనల్ అయినా సరే, అది ఫ్యాకల్టీతో షేర్ చేసుకుంటే అది ఎలా ఉంటుంది అంటారు? నన్ను అడిగితే అది చాలా మంచిదే.
ఆ స్పేస్ ఇవ్వగలిగితే చాలా ఉత్తమం. ఫ్రెండ్లీగానే ఉండాలి. ఎస్పెషల్లీ నేను టీచ్ చేసేది పెద్ద పిల్లలకి కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. నీకేం తెలుసు అనే ఇది కాకుండా ప్లస్ వాళ్ళు ఒక రకమైన బాండింగ్ ఏర్పడినప్పుడు వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ నాట్ బి లైక్ గుడ్, నేను బెటరు ఇంకోళ్ళు రాంగ్ అనే ఇది రాకుండా. అక్కడ అది ప్రాబ్లం. అక్కడ ఛాలెంజ్ ఏమవుతుందయ్యా అంటే సమస్య ఎప్పుడు సరే ఉదాహరణకి తల్లిదండ్రులకి పిల్లడికి ఉంది, లేదు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి చాలా మంచి జాబ్ వచ్చింది, తల్లిదండ్రులు వద్దన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులని అగౌరవపరచకూడదు, పిల్ల తాలూకా భావాల్ని కూడా మనం డిసప్పాయింట్ చేయకూడదు. సో అప్పుడు హ్యాండిల్ చేయడం అనేది ఛాలెంజ్. కానీ ఇవి చాలా మంచిది చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి నా అనుకున్నాను చూడండి ఎలా ఉండాలి అనేది, ఆ ఎలా ఉండాలి అనేది ఇలాంటి వాటి వల్ల వస్తుంది. సో ఖచ్చితంగా ఫ్యాకల్టీస్ తో కానీ టీచర్స్ తో కానీ స్టూడెంట్స్ అనేవాళ్ళు బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. తప్పకుండా. అసలు పేరెంట్స్ తాలూకు రోల్ ఇక్కడ మినిమైజ్ అవుతుందనే నా బాధ. వాళ్ళు ఇంకొంచెం ప్రొయాక్టివ్ గా ఉండి ఇంకొంచెం ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే పిల్లలతో అవుతుండగా కూడా అవుతుందంటే ఇట్స్ ఆల్ అబౌట్ అ జాయింట్ ప్రాజెక్ట్. ఒక బాధ్యతాయుతమైన ఒక పౌరుడు సంఘానికి మనం అందించాలి అంటే అది తల్లి, తండ్రి, గురువు, వారి యొక్క స్నేహితులు, ఆ చుట్టుపక్కల ఉన్న సంఘం, వీళ్ళందరి బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళందరూ కొంచెం సమన్వయంతో చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థాంక్యూ సార్. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.